అనుకున్న పనులు జరగడానికి బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారిచే వారాహి పాశుపత హోమం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పిల్లలు ఉద్యోగాల రీత్యా కావచ్చు, చదువుల రీత్యా కావచ్చు, కొంచెం దూరంగా ఉంటున్నారు, హాస్టల్స్లో ఉంటున్నారు, వేరే దేశాల్లో ఉంటున్నారు. సాధారణంగా తల్లిదండ్రులకు ఎట్లా అనిపిస్తుంది అంటే ప్రతిరోజు పిల్లలతో మాట్లాడాలని, ఎలా ఉన్నారు వారు బాగోగులు కనుక్కుందామని ఒక ఫీల్ ఉంటుంది. వీళ్ళు కాల్ చేసినా లేకపోతే వాళ్ళందరూ వాళ్ళు కాల్ చేసినా పొడిగా మాట్లాడటం, నేను చాలా బిజీగా ఉన్నాను మళ్ళీ మాట్లాడతానమ్మా లేకపోతే మళ్ళీ మాట్లాడతాను నాన్న అని పెట్టేయటం. అంటే ఎప్పుడు ఎక్కువసార్లు ఇలానే జరుగుతూ ఉంటుంది. చాలా వరకు చూస్తూ ఉంటాం. భలే బాధ అనిపిస్తుంది తల్లిదండ్రులకి కదా రమ్మగారు. ఆ సిచ్యువేషన్ మనం మన ఫ్యామిలీల్లో కూడా చూస్తూనే ఉంటాం. ఏంటి పిల్లలు ఇట్లా అయిపోయారు, ఒక్క క్షణం నాతో మాట్లాడటానికి టైం లేదా, ఒక్క నిమిషం మా కోసం కేటాయించలేరా అనే ఒక భావన వచ్చేస్తూ ఉంటుంది. నిజంగానే వాళ్ళు బిజీగా ఉండుండొచ్చు, కాదనట్లేదు, బట్ ఒక క్షణం కూడా కేటాయించలేకపోతున్నారనే బాధ తల్లిదండ్రుల్లో ఉంటుంది కదా. దీన్ని మనం చెప్పలేకపోతాం, నాతో మాట్లాడు నాకు టైం ఇవ్వని చెప్పలేకపోతాం, ఆ బాధని సరిపెట్టుకోలేకపోతాం కదా రమ్మగారు. ఎలా బ్యాలెన్స్ చేయాలి ఇది? ఎట్లా అంటే జయ, పిల్లలు ఎప్పుడూ పేరెంట్స్ తోటి టచ్లోనే ఉండి వాళ్ళతోటే ఉండి వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళనే చూస్తూ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళని కనుక్కుంటూ ఉండే శాతం చాలానే ఉంది. ఇలా విపరీతంగా ఉండే పర్సంటేజ్ తక్కువ. ఎట్లా అంటే మన ప్రమాదాలు, అనుకోని సంఘటనలు ఎట్లాగో ఇలాగా పేరెంట్స్ తోటి పొడి మాటలతోటి సరిపెట్టడము, టచ్లోకి రాకుండా ఉండటము, రోజుల తరబడి మాట్లాడకపోవటము, దొరకకుండా ఉండటం, వీళ్ళు ఫోన్ చేసినా వాళ్ళు సమాధానం చెప్పకపోవటం, ఆనుపాను కనుక్కోకుండా తల్లిదండ్రులవి బిహేవ్ చేయటము ఉన్నది. పర్సంటేజ్ తక్కువ కానీ ఉన్నారు కొంతమంది. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే పేరెంట్స్ మీద ఆసక్తి లేదా, వాళ్ళ మీద అటెన్షన్ లేకపోవటమా, ఆసక్తి లేకపోవటం, వాళ్ళని వదిలించుకోవాలనే ధోరణి, వీళ్ళు మళ్ళీ మొదలు పెడతారు, ఈ పని ఎవడు చేస్తాడు, ఎంతసేపు నేను వీళ్ళకి ఆన్సరబుల్గా ఎందుకు ఉండాలి, ఇలాంటి ధోరణి ఇవాళ రేపు కొంచెం కనపడుతోంది. శాతం తక్కువే. మనం కథలు చదివి వార్తలు చదివి లోకల్లో పిల్లలందరూ అలాగే ఉన్నారని అనుకుంటాం. అందరూ ఏమి లేరు. మంచి పిల్లలు, బాగా పేరెంట్స్ని చూసుకునే పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఎట్లా దుర్మార్గులైన పేరెంట్స్ రేర్గా ఎలా ఉన్నారో, దుర్మార్గులైన పిల్లలు కూడా రేర్గా అలాగే ఉన్నారు. దుర్మార్గులు కాదు, మంచి వాళ్ళే బాగానే ఉంటారు. కానీ వాళ్ళు బిజీగా ఉండి ఈ పేరెంట్స్ ఫోన్ చేసినప్పుడు ఇప్పుడు కాదని, అక్కడ ఏదో మీటింగ్ ఉంది, ఏదో ఉంది, ఇలా జరుగుతాయి. ఈ సమయంలోనే ఈ అమ్మా నాన్నకి ఏదైనా ముంచుకు రావచ్చు, ఏదైనా ప్రమాదంలో పడవచ్చు. అవి ఎప్పటికీ క్షమించుకోలేరు. అయ్యో ఆ ఒక్క నిమిషం నేను ఫోన్ తీస్తే బాగుండేదే అలా అనిపిస్తుంది. ఇలా జరుగుతుంది. ఎప్పుడైనా ఇలా కాల్స్ వస్తే మళ్ళీ కాల్ బ్యాక్ చేయటం. ప్రజెంట్ పెట్టేసావు ఫోను, నువ్వు ఖాళీ అవ్వగానే ఫోన్ చేసావనుకో పరిస్థితి మనకు అర్థమవుతుంది. లేకపోతే నువ్వు క్షమించుకోలేని పరిస్థితిలోకి వెళ్తావు. ఇప్పుడు కొంతమంది పిల్లలు ఇలా బిహేవ్ చేస్తానంటే లోకంలో అందరూ చేస్తారా జయ? చెయ్యరు కదా. మనం అందరినీ ఒక ఘాటుని కట్టలేం. కానీ ఇప్పుడు మనకు అవి వచ్చిన అవకాశం ఏంటి? ఇది వరకు ట్రంక్ కాల్స్ చేసేవాళ్ళు, కష్టమయ్యేది. ఇప్పుడు అట్లా కాదు, అరిచేతిలో ఉంది వైకుంఠం. మనకి నిమిషం పట్టదు. నేను బాగానే ఉన్నాను లేదా మీరు ఎలా ఉన్నారు, 2 వాక్యాల్లో విషయం కనుక్కోవచ్చు. ఒకవేళ మనం బిజీగా ఉంటే కాల్ బ్యాక్ చేయటమో మెసేజ్ చేయటమో, ఈ చేసే అవకాశాన్ని మనం తీసుకోకపోతే ఎప్పటికీ ఈ అమ్మా నాన్న ఇవాళ వచ్చిన కాల్ రేపు రాకపోవచ్చు. ఇంకెప్పటికీ అమ్మ నుంచో నాన్న నుంచో మనకి కాలే రాకపోవచ్చు. మనం అది వస్తుందేమోనన్న భయం మనకి లోపల కొంత ఉండాలి. ఇవాళ మిస్ చేస్తే రేపు రాకపోవచ్చు. ఆ కాస్త అమ్మా నాన్న నెత్తి మీద నుంచి గొడుగు పక్కకి వెళ్ళిపోయాక జయ, ఇక పెద్ద అయిపోతాం మనం. శూన్యం, ఇంకేం లేదు, ఇక మన పైన లేదు. ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళు మనతోటి ఉంటే ఎప్పటికీ మన చిన్నతనం రిటైన్ అయ్యి ఉంటుంది. మన పైన ఒకడు ఉంటే వాళ్ళు మంచం మీద ఉండని, ఇండియాలో ఉండని, వేరే దేశంలో ఉండని, పోనీ ఓల్డేజ్ హోమ్లోనే ఉండని, కనీసం అమ్మా నాన్న ఉన్న పిల్లలుగా ఉంటారు. పిల్లలే ఎప్పటికీ. ఎప్పుడైతే ఆ గొడుగు తప్పిపోయిందో మన మీద నుంచి, ఇక మనకి పిల్లతనం ఏది? పెద్దలం అయిపోతాం కదా. అంతేగా, పెద్దలం అయిపోతాం. నీకు ఇంకా నిన్ను కనుక్కునేవాడు, నిన్ను చూసేవాడు, నీకోసం అని తాపత్రయపడేవాడు ఇంకా లోకంలో ఎవ్వడు ఉండడు. ఈ శూన్యం, ఈ వ్యాక్యూమ్ ఎట్లా ఫీల్ అవుతుంది? ఎలా ఈ గ్యాప్ను పూడ్చుకోగలుగుతాం మనం?
ఇలాంటి ఆలోచన ప్రతి కుర్రవాడికి ప్రతి అమ్మాయికి ఉండాలి. భార్యల మాట వినో, భర్తల మాట వినో, పరిస్థితుల ప్రాబల్యానికి లొంగిపోయో అంతే. మనం ఏం చేస్తామంటే మన నెత్తి మీద ఉన్న భగవంతుడు మనకి ఇచ్చిన ఈ ఛత్రఛాయని వదిలిపెట్టేసుకుంటాం, పక్కకి తోసేస్తాం, దానికి విలువ ఇవ్వం. అది తొలిగాక నీకు తెలుస్తుంది. తెలిసి ఏం ప్రయోజనం అమ్మా? ఆ తర్వాత నువ్వు ఎంత గింజుకున్నా ఏం రాదుగా, అప్పుడు ఇంకేం లేదు. ఈ ఆలోచన ఉండాలి జయ. మనం ప్రవచనాలు వింటాం, రామాయణం అంటాం, ప్రతి వాళ్ళు ఇప్పుడు రామాయణం గురించి మాట్లాడతారు, మహాభారత గాథలు వింటారు. మీరు గమనిస్తే రామాయణంలోనూ భారతంలో పాండవులు చిన్న పిల్లలప్పుడే తండ్రి ఛాయను కోల్పోయారు పాపం. ఆ తల్లిని పెట్టుకుని ఉన్నారు, తల్లితోటే ఉన్నారు, తండ్రి గొడుగు లేదు. ఆ లేక దుర్యోధనుడి ధృతరాష్ట్రుడే తండ్రి అని ఆయన మాకి లొంగి ఉండడానికి చివరి దాకా చూశారు. ఆ దొరికిన ఒక పెద్ద చేతిని వదిలిపెట్టకుండా ఉండడానికే వాళ్ళ దౌష్యాన్ని దుర్మార్గాల్ని భరించి తగలబెట్టడానికి చూసినా కూడా మళ్ళీ చేరి వాళ్ళ దగ్గరికి. ఏంటంటే గొడుగు కోసం. అవును, వాళ్ళు చిన్నప్పుడే లేడు తండ్రి పాపం వాళ్ళకి. ఆ దుర్యోధనుడు తన నెత్తి మీద ఉన్న మహాపెద్ద గొడుగును చూసుకుని, తండ్రిని చూసుకునే కదా చివరి వీళ్ళందరినీ తీసుకుపోయి కాటికి సమర్పించాడు, ఆ తండ్రి సపోర్ట్ వల్ల. అలాంటి సపోర్టు పాండవులకు ఉండుంటే అసలు మహాభారతం జరిగేదా? అవును, సొంత తండ్రి కాకపోవటం వల్ల కదా వాళ్ళకి పాపం ఈ పరిస్థితి వచ్చింది. ఆలోచించండి. రాముల వారు పాపం బయటకు వచ్చాడు, అడవికి వచ్చేసాడు, భార్యను తీసుకుని, తమ్ముడిని తీసుకుని. తండ్రి కాస్త పోయాడు, ఆయన మరణించారు కదా దశరథులు పాపం. మళ్ళీ యుద్ధ సమయంలో తండ్రి వస్తే ఒళ్ళో కూర్చున్నారు రాముడు అని రాస్తారమ్మా. అప్పటికి ఎంత పెద్దవాడు, ఆయనకి 25 ఏళ్ళు దాటాక వనవాసానికి వస్తే అక్కడి నుంచి 14 ఏళ్ళు అంటే ఇంచుమించుగా 40 ఏళ్ళవాడు. తండ్రిని చూసి వెళ్ళి కౌగలించుకుని తండ్రి ఒళ్ళో కూర్చుని. ఎప్పటికైనా నాన్న లభిస్తాడా జయ? మానవులకి అవకాశం ఉందా పోగొట్టుకుంటే? ఒక్కసారి పోతే అమ్మగాని నాన్నగాని అస్సలు ఇక లేదు. నాన్నతో మనకి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి. ఆయన పాతకాలం వాళ్ళు అయ్యి ఉండొచ్చు, వాళ్ళేం పాతకాలం, ఆవిడే పాతకాలమే. కానీ మనమ్మ మన నాన్న ఈ జన్మకి భగవంతుడు కూర్చున్న బంధం అదే. వాళ్ళ వల్లే మనం ఈ లోకాల్లోకి బయటకు వచ్చాం, వాళ్ళే మన చేయి నడిపించి మన జీవితంలోకి మనని ప్రవేశపెట్టారు. నువ్వు ఇప్పుడు కోట్లకు అధిపతిపైన నువ్వు తిన్న మొదటి ముద్ద అక్కడి నుంచి పెట్టిందే, నువ్వు చదువుకున్న మొదటి అక్షరాలు అక్కడివే. కొంత వయసు వచ్చాక నీ అంతటి నువ్వేదో సాధిస్తావు, కానీ ఆ సాధన దాకా నిన్ను నడిపించింది ఎవడు? ఆ తల్లిదండ్రులే కదా కదా. వీళ్ళని మనతోటి ఉంచుకోవాలన్న ఒక్క ఇంగితం మనుషులకు ఉండాలి. ఇది ఆడకు కానీ మొగకు కానీ. మీ నాన్నని నువ్వు గౌరవించకపోతే నీ భార్యో భర్తో గౌరవించరు. ఏవో సరిగ్గా చేయలే, వాళ్ళు సరిగ్గా లేరు, నీకంటే తమ్ముడినో అక్కయ్యనో అన్నయ్యనో ఎక్కువగా చూశారు అనుకుందాం. కానీ నువ్వు అన్నయ్య తమ్ముడు పుట్టింది ఒక రకంగానే. వాళ్ళు ఆకాశంలో నుంచి పుట్ల, నువ్వు పాతాళం నుంచి నేను కుప్పతొట్టు నుంచి తెచ్చుండ్రు కానీ ఉంటారు కదా. అక్కడేదో తక్కువ చేశారు, ఇక్కడేదో ఎక్కువ చేశారు, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చారు, నాకు ఇవ్వలేదు, వాడి మాట చెల్లుతోంది, నాకు చెల్లట్లేదు, నాకు విలువ ఇవ్వలేదు, ఇలాంటి భావాలకు వెళ్తారు. వాటికన్నా రమ్మగారి ఎక్కువగా వింటున్నది బిజీగా ఉండటం. ఇవన్నీ కెరీర్ లో ఇవి ప్లస్లు బిజీగా ఉన్నాను, దానివల్ల నేను మాట్లాడలేకపోతే ఇది ఒక పాయింట్ అయితే ఇవన్నీ కూడా అమ్మాయి కదా, ఎప్పుడు మాట్లాడే నాన్నే కదా, ఇలాంటిది ఎక్కువగా వింటున్నాను. రోజు మాట్లాడతాము, ఇవేమి వాళ్ళ మాట్లాడకపోతే అవి ఒక్క రోజులోనే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఒక్కరోజు ఒక్క నిమిషం చాలు కదమ్మా, ఒక్క నిమిషం సరిపోతుంది కదా. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్సే జయ. ఇది ఒక్కటే కాదు, బిజీగా ఉండటమే కాకుండా వీళ్ళకే ఏవో కొంచెం తక్కువ ఎక్కువ తక్కువలు, స్పౌస్ వల్ల వచ్చేటువంటి రకరకాల ప్రెషర్స్, వీటన్నిటితో అవన్నీ కారణాలు అవుతూ ఉంటాయి. అన్నీ బాగున్నా నువ్వు అన్నది అది ఆఖరి పాయింట్, నేను బిజీగా ఉన్నాను. సరే, మరి అమ్మా నాన్నకు కూడా అందనంత బిజీయా? తర్వాత నీకు నువ్వు అందుతావా? మనం అందుతామా? అది కదా. మనం ఏమీ ఇంపార్టెన్స్ ఇవ్వకపోవటము, కెరీర్కే ఇంపార్టెన్స్ ఇవ్వటము, ఈ అమ్మా నాన్నని వెనక్కి వదిలేయటము మన పిల్లలు చూస్తే వాళ్ళు ఏం చేస్తారు? రేపు తాత బొచ్చే తరతరాలు అంటారు కదా, అదేగా. నువ్వేం ఇంపార్టెన్స్ ఇవ్వవు, నీ పిల్లలు కూడా అదే దారి పడతారు.
మనుషులకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. చిన్న సమయాన్నైనా కేటాయించండి. పొద్దున మాట్లాడకపోతే సాయంత్రం మాట్లాడండి, సాయంత్రం మాట్లాడకపోతే రాత్రైనా మాట్లాడండి, ఇవాళ కుదరకపోతే రేపు పొద్దున్నే మాట్లాడండి. తెల్లవారేసరికి వీళ్ళతో మాట్లాడాలి, ఇది ఇంపార్టెంటు అని పెట్టుకోండి. ఇది కెరీర్ కాదు, మీకు మీరు ఇచ్చుకునే విలువ. మన జీవితానికి, మన అస్తిత్వానికి మనం ఇవ్వగలిగే ఏకైక విలువ ఏంటంటే మన పుట్టుకకి కారణమైన వాళ్ళకి ఒక బేసిక్ గౌరవాన్ని ఇవ్వటం, కొంత సమయాన్ని ఇవ్వటం. ఒకసారి దాటిపోతే ఏదైనా తేడా వచ్చేసిందా ఇక రాదు, అది ఎప్పటికీ ఇంకా రాదన్న భయం లోపల ఉంచుకునే శ్రద్ధ వహించి ఈ బిజీగా ఉంటాం. ఏముంది కెరీర్ ఈ ఒక్క నిమిషంలో ఏమో ఆగిపోయిందా? ఇంతవరకు పరిగెత్తుకొచ్చింది, ఏం ఆగిపోతుంది? ఏదో కొంచెం కాస్త టఫ్ అవ్వచ్చు, ఒక గంటకి మాట్లాడచ్చుగా. ఆలోచించండి. ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడు మరీ పరిస్థితులు పేరెంట్స్ పెద్దవాళ్ళే ఇక్కడ ఉండి, నేనైతే మేమున్న కాలనీ, ఎదురుగుండా కాలనీ అంతా ఓల్డ్ ఏజ్ పీపులే, అందరూ సీనియర్ సిటిజన్సే, పిల్లలంతా ఫారిన్లోనే ఉన్నారు. ఈవెన్ మా ఇంట్లో కూడా అలాగే ఉన్నారు పిల్లలు, బయట ఉండి పేరెంట్స్ ఇక్కడ ఉన్న పరిస్థితులే. మా కొంచెం ఫ్యామిలీ పెద్దది కాబట్టి మాలో మేము మాట్లాడుకుంటూ ఉంటాం ఎంతో కొంత. ఇలా అయిపోతుంది. వీళ్ళు వెళ్ళి కొన్నాళ్ళు ఉంటారు అక్కడ. కొంతమందికి పేరెంట్స్ కూడా సిటిజన్షిప్ తీసుకుని తమతోటే ఉంచుకోగలిగే బంగారు కొడుకులు కూతుళ్ళు ఉన్నారు. కొంతమందికి అవకాశం కూడా ఉన్నారు. బంగారుతనం వాళ్ళదే కాదు పాపం, అవకాశం కూడా ఉండాలి, కాలం కలిసి రావాలి. అలా లేనప్పుడు ఇక్కడ ఎవరితోటైనా ఒక మంచి రిలేషన్ ఉంచుకుని వాళ్ళు ఎప్పటికప్పుడు చూసి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా, ఎవరినైనా మనిషిని అరేంజ్ చేసుకుని వీళ్ళని గురించి మీకు నిత్యం తెలిసేలాగా ఒక సీసీ కెమెరా పెట్టుకోవటం, ఇలాంటి ప్లాన్ చేసుకోండి. అందుతూ ఉండండి మనుషులకి. ఒక్కసారి మీరు అందకపోతే మీకు అందనంత దూరానికి వాళ్ళు వెళ్ళిపోయాక మీరు చేయగలిగేది ఏమీ ఉండదు. ఆలోచించండి. తప్పకుండా. నమస్తే. నమస్తే చే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.